వెల్కమ్ టు కోనసీమ ట్రిప్ ట్రావెల్ వ్లాగ్ పార్ట్ 2. సో అంతర్వేదిలో మ్యాంగ్రూవ్స్ చూసిన తర్వాత మేమైతే వచ్చేసాము ఆర్వీఆర్ సరోవర్ పోర్టికో దిండికి. సో దిండి రిసార్ట్లో ఉన్నామండి. చాలా బాగుంది కదా. మేము ఈవినింగే చెక్ ఇన్ చేయాలి, బట్ లేట్ అయింది. వచ్చేటప్పటికి నైట్ అయిపోయింది మేము చెక్ ఇన్ చేసేటప్పటికి. సో ఇంకా చుట్టూ ఉన్న ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. లైట్స్ అన్నీ పెట్టి చాలా బాగుంది. ఇలా ఉయ్యాళ్ళు కూడా పెట్టారనమాట. నేను మా పాప మా వారు అందరం కొంతసేపు అట్లా ఊగి అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ మా రూమ్ నుంచి వ్యూ చూపిస్తాను. ఇదన్నమాట వ్యూ. సో చుట్టూ రూమ్స్ ఉంటాయి, రిసార్ట్ రూమ్స్. ఈ కిందనేమో మొత్తం అంతా కొలను ఉంటుంది, లోటస్ పాండ్ ఉంటుంది అనమాట. అండ్ పాండ్ మధ్యలో కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. చాలా బాగుంది కదా. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా అక్కడ సమ్ యాక్టివిటీస్ కూడా అవుతున్నాయి. సమ్ రూమ్ ఏదో ఉంది, ఆడిటోరియం రూమ్ అని. అక్కడ డీజే అవుతుంది, స్లైడ్గా డ్యాన్స్ స్టెప్స్ చేపిస్తారు, దాని తర్వాత మనం అక్కడ డ్యాన్స్ చేయొచ్చు అని అలా చెప్పారనమాట. బట్ మేము అప్పటికే టైర్డ్ అయిపోయాము. ఇంకా డిన్నర్ చేసేసి ఎర్లీ మార్నింగ్ నేను తొందరగా లెగిసి మొత్తం రిసార్ట్ని ఎక్స్ప్లోర్ చేయాలని ఫిక్స్ అయ్యాను. అందుకని మేము ఇంకా పడుకుని పోయాం. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లెగిసానండి. లెగిసినప్పుడు చూడండి ఇక్కడ ఎంత బాగుందో. పొద్దున పూట అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఈ రిసార్ట్ వాళ్ళు ఏంటంటే ఇట్లా కొన్ని ప్లేసెస్లో సోఫాస్ వేసి పెట్టారనమాట. సో దట్ మనం అలా కూర్చొని సింపుల్గా అలా వ్యూని ఎంజాయ్ చేసేలాగా. చాలా బాగుంది కదా. నేనైతే అసలు ఇంకా అట్లానే ఉండిపోయాను చాలాసేపు. దాని తర్వాత ఇంకా కిందకు వచ్చాను. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి బయటకు చూస్తే ఇలా ఉందన్నమాట. ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. సో మనం అంతా చూడొచ్చు. ఇదేదో డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ లిల్లీ అంట, ఇక్కడున్న పాండ్లో ఉన్నది. అది నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను. ఒక క్లిప్ ఉంది అక్కడ, ఆ ట్రీ గురించి కూడా పెట్టారనమాట. నెక్స్ట్ ఈ పాండ్ నుంచి మనం ఇటువైపు చూస్తే ఎంట్రన్స్ ఇలా ఉంది. సో ఇది విక్టోరియా అమెజానికా అని చెప్పి ఒక వాటర్ లిల్లీ. సో రిసార్ట్లోకి ఎంటర్ అయిపోతే ఇది వ్యూ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని రూమ్స్ ఉన్నాయి అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని రూమ్స్ ఉన్నాయి. మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాం అనమాట రిసార్ట్లో. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత రిసార్ట్ వాళ్ళదే కాంప్లిమెంటరీ హార్స్ రైడ్ ఉంటుందన్నమాట. వాళ్ళు మొత్తం తిప్పి చూపిస్తారు రిసార్ట్ అంతా. సో అది మేము ఫినిష్ చేసేసుకున్నాము. దాని తర్వాత ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. స్విమ్మింగ్ పూలు, దాని తర్వాత ఆర్చరీ అని, పెయింట్ బాల్ అని చెప్పి చాలా ఉన్నాయి. అవన్నీ మేము అటెండ్ అవ్వలేదు. దాని తర్వాత రెడీ అయిపోయి మేము ఇంకా బయలుదేరిపోయాము. నెక్స్ట్ ఎక్కడికో చూసేయండి. దిండి నుంచి కాకినాడ వచ్చేసాము, కోరింగ వైల్డ్ లైఫ్ శాంచురీకి. సో మేము ఈవినింగ్ టైం కల్లా రీచ్ అయిపోయాము. ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద టవర్ ఉంది బర్డ్ వాచింగ్కి, దాని తర్వాత వ్యూకి. ఫస్ట్ అది చూసేసుకున్నాం అనమాట. దాని తర్వాత మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఇంకొకటి చెప్పాలి ఏంటంటే స్కానర్ ఇవన్నీ పనిచేయవు, యూపీఐ ఇవన్నీ ఓన్లీ క్యాషే వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఇంకా. సో మీరు విజిట్ చేస్తే కనుక క్యాష్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి, అదర్వైజ్ ప్రాబ్లం అవుతుంది అనమాట. వన్స్ కోరింగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే బయలుదేరిపోయాము ద్రాక్షారామం టెంపుల్కి. ద్రాక్షారామం టెంపుల్కి వచ్చేటప్పటికి మాకు రాత్రి అయిపోయిందండి. కానీ బట్ దెన్ టెంపుల్ మాత్రం కొంచెం ఖాళీగానే ఉంది, రద్దీ ఏమీ లేదు అసలు. సో మేమైతే ఫాస్ట్గా వెళ్ళిపోయాము. వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇంకా కూర్చున్నాం అనమాట. జస్ట్ బయటన అట్లా కూర్చొని ఉన్నాము. అప్పటికి ఇంకా క్లోజింగ్ టైం అయిపోయింది. మిహిరమ్మకేమో పంతులు గారు బనానా ఇస్తే ఇంకా తింటూ అలా ఉందన్నమాట. ఇంకా క్లోజింగ్ టైం కదా, అప్పుడు ఏదో పూజ చేస్తున్నారు, అది చేసి ఇంకా గుడి మూసేస్తారనమాట. టెంపుల్ బయటన వాయులింగం అని ఉందన్నమాట. సో లోపల మనం అభిషేకాలు అవన్నీ ఏమీ చేయలేం కాబట్టి ఇక్కడ చేసుకోవడానికి మనకు ఆ ఫెసిలిటీ ఇచ్చారనమాట భక్తులకి. సో అదనమాట. ఆగండి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా?
నెక్స్ట్ డే ఇంకా కోనసీమ ట్రిప్ కంప్లీట్ చేసుకొని మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాము. అప్పుడు మధ్యాహ్నం దారిలో లంచ్ అని చెప్పి రావులపాలెం ఫేమస్ అయిన కుండ బిర్యానీ తీసుకొని బయలుదేరిపోయాం అనమాట. అలా మా కోనసీమ ట్రిప్ అయితే ఎండ్ అయింది. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ అండ్